హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ ఛాంప్ సాయి అలియాస్ డిప్లొమా ట్రైబ్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ ప్రీవియస్ ఇయర్ ఈసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ బ్రాంచ్ వైజ్ అయితే చూద్దాం. గాయత్రి విద్యా పరిషత్ అండ్ అలాగే జేఎన్టీయు కాకినాడ యూనివర్సిటీకి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అయితే చేసాము బ్రాంచ్ వైజ్. ఆ వీడియోస్ చూడకోకుండా ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటాయి, వెళ్ళైతే చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం అండ్ అలాగే అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ అండ్ అలాగే ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు ఫాస్ట్ గా చేరాలంటే వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఆ లింక్స్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటాయి, వెళ్ళైతే జాయిన్ అవ్వండి. వితౌట్ ఎనీ లేట్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ ప్రీవియస్ ఇయర్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ డిస్కస్ చేసే ముందు కాలేజ్ గురించి అయితే తెలుసుకుందాం. వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకంటే బ్రాంచ్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. ఇంత చూడలేము అనుకుంటే మీ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళేసి అయితే చూడొచ్చు. బట్ వీడియో అంతా చూస్తే మీలాంటి స్టూడెంట్స్ కి అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది అనమాట. అందరూ అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఆంధ్ర యూనివర్సిటీ ఇది వచ్చేసి విశాఖపట్నంలో లొకేట్ అయ్యింది అనమాట. లొకేషన్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీలో అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి బీటెక్ కి సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మెట్రిక్స్ ఇంజనీరింగ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. త్రూ లాటరల్ ఎంట్రీ అయినా ఎంసెట్ అయినా కూడా. ఇంకా మనం లేట్ లేకుండా బ్రాంచ్ వైజ్ అండ్ అలాగే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ త్రిబుల్ డిపార్ట్మెంట్ లో చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకి ఈ కాలేజ్ లో సీట్ రావాలంటే త్రిబుల్ డిపార్ట్మెంట్ లో బిలో 60 ర్యాంక్ వస్తేనే హై ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఓవరాల్ బీసీ కేటగిరీలో చూసుకున్నట్లయితే వీళ్ళకి తక్కువ ర్యాంక్స్ సీట్ అయితే అలోకేట్ అయ్యాయి అనమాట. మోస్ట్లీ వీళ్ళకి వచ్చేసి బిలో 100 వచ్చినా కూడా ఈజీగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు బీసీ కేటగిరీలో 1, 3, 5 ర్యాంక్ వచ్చింటే సీట్ అయితే అలోకేట్ అయింది అనమాట. అండ్ ఆల్సో 421 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలాట్ అయింది బీసీ కేటగిరీలో. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే మీకు బిలో 100 అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. మీకు బిలో 100 ర్యాంక్ వస్తేనే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆంధ్ర యూనివర్సిటీలో త్రిబుల్ డిపార్ట్మెంట్ లో. ఓకే, ఇంకా ఎస్సీ ఎస్టీ కేటగిరీలో చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీలో 147 ర్యాంక్ సీట్ అయితే అలోకేట్ అయ్యింది. ఎస్టీ కేటగిరీలో వచ్చేసి 793 ర్యాంక్ తో అలాట్ అయింది అనమాట. 200 కానీ 300 ర్యాంక్ వస్తే సీట్ అయితే అలొకేట్ అవుతుంది అనమాట. కొన్నిసార్లు ర్యాంక్ అనేది హైగా వచ్చినా కూడా అలొకేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ అనమాట. ఓసీ కేటగిరీలో చూసుకున్నట్లయితే మీకు బిలో 10 ర్యాంక్ రావాలన్నమాట. బిలో 10 ర్యాంక్ వస్తే గానీ మెకానికల్ ఇంజనీరింగ్ లో సీట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ అబ్బాయికి వచ్చేసి సెకండ్ ర్యాంక్ వస్తే సీట్ అయితే అలాట్ అయింది. ఇక్కడ అమ్మాయికి వచ్చేసి 18 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అలాట్ అయింది అనమాట. బట్ ఏంటంటే బిలో 10 ర్యాంక్ వస్తే మీకు మెకానికల్ ఇంజనీరింగ్ లో ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ అయితే వస్తుంది. హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా బీసీ కేటగిరీలో చూసుకున్నట్లయితే బిలో 50 ర్యాంక్ వస్తే బీసీ కేటగిరీకి మెకానికల్ ఇంజనీరింగ్ లో ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ అయితే వస్తుంది. ఇక మీరు చూసుకోవచ్చు బీసీ కేటగిరీలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. బట్ నేనైతే ఓవరాల్ గా మీకు చెప్పాను బీసీ కేటగిరీ అని చెప్పేసి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 257 ర్యాంక్ వచ్చినా కూడా, 100 ర్యాంక్ వచ్చినా కూడా, 132 ర్యాంక్ వచ్చినా కూడా, 436 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలాట్ అయింది. ఇది వచ్చేసి కొన్ని కేసెస్ లో అయితే జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే ఇక్కడ గర్ల్స్ ర్యాంక్ లో 213 అండ్ అలాగే 563 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలాట్ అయింది. అండ్ ఆల్సో 6th బ్రాంచ్ ర్యాంక్ వచ్చినా కూడా అబ్బాయికి అలాట్ అయింది అనమాట. బిలో 200 కానీ 300 ర్యాంక్ వస్తే మెకానికల్ ఇంజనీరింగ్ లో ఆంధ్ర యూనివర్సిటీలో వస్తుంది అనమాట. సీట్ అనేది హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బిలో 200 ర్యాంక్ వస్తే ఇంకా హై ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. ఎందుకంటే మీకు రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి. ఈడబ్ల్యూఎస్ లో వచ్చేసి ఏ సీట్స్ అయితే అలొకేట్ కాలేదు. నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. సివిల్ ఇంజనీరింగ్ లో ఓన్లీ 6 సీట్స్ అయితే అలాట్ అయ్యాయి ప్రీవియస్ ఇయర్ వచ్చేసి. ఇక్కడైతే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది అనమాట ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ కి అయితే. ఇక్కడ మనం చూసుకోవచ్చు బిలో 10 ర్యాంక్ వస్తేనే ఓసీ కేటగిరీ సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ బీసీ కేటగిరీలో చూసుకున్నట్లయితే బిలో 100 ర్యాంక్ వస్తే సీట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో ఆంధ్ర యూనివర్సిటీ. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి బిలో 200 ర్యాంక్ వస్తే సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్ అనమాట. ఎవరైతే కెమికల్ ఇంజనీరింగ్ ఉంటారో కెమికల్ ఇంజనీరింగ్ కూడా కాంపిటీషన్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసి ఓన్లీ సమ్ కాలేజెస్ లోనే ఉంటుంది అనమాట. గవర్నమెంట్ కాలేజెస్ లో అండ్ అలాగే కొన్ని టాప్ ప్రైవేట్ కాలేజెస్ లో. నార్మల్ కాలేజెస్ లో అయితే కెమికల్ ఇంజనీరింగ్ ఉండదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ కేటగిరీ అయినా మీకు బిలో 50 ర్యాంక్ వస్తేనే ఏ కేటగిరీ
అయినా ఆంధ్ర యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సీట్ అనేది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జియో ఇన్ఫర్మేటిక్స్ అనమాట. జియో ఇన్ఫర్మేటిక్స్ లో చూసుకున్నట్లయితే మీకు ర్యాంక్ వచ్చేసి 200s లో అండ్ అలాగే 400s లో 1000s లో 3000s లో వచ్చినా కూడా సీట్ అయితే అలొకేట్ అయింది. బట్ ఓసీ కేటగిరీ చూసుకున్నట్లయితే మీకు బిలో 200 వస్తే ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఓసీ కేటగిరీ వాళ్ళు. ఇంకా బీసీ కేటగిరీ చూసుకున్నట్లయితే బిలో 500 రావాలన్నమాట ర్యాంక్ అనేది. బిలో 500 ర్యాంక్ వస్తే మీకు జియో ఇన్ఫర్మేటిక్స్ బ్రాంచ్ బిలో 500 ర్యాంక్ వస్తే గానీ జియో ఇన్ఫర్మేటిక్స్ బ్రాంచ్ లో మీకు అనేది వస్తుంది అనమాట సీట్. ఇంకా ఎస్సీ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే 1000 అబోవ్ వచ్చినా కూడా సీట్ అయితే అలాట్ అయింది. బట్ బిలో 1000 అయితే ఇన్ కేస్ మీ ర్యాంక్ అనేది బిలో 1000 ఉంటే సీట్ వచ్చే ఛాన్స్ అయితే హైగా ఉంది. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లో కూడా ఏ కేటగిరీ అయినా మీకు బిలో 50 ర్యాంక్ వస్తేనే ఇన్స్ట్రుమేషన్ ఇంజనీరింగ్ లో సీట్ అయితే వస్తుంది అనమాట ఆంధ్ర యూనివర్సిటీలో. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ర్యాంక్ అంతా బిలో 100 బిలో 50 అయితే ఉందన్నమాట. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ వచ్చేసి మీకు బిలో 50 ర్యాంక్ వస్తే ఈ కాలేజీలో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది హైగా. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి మెటలర్జికల్ ఇంజనీరింగ్ అనమాట. ఈ బ్రాంచ్ కూడా కొంచెం కాంపిటీషన్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ లో అండ్ అలాగే టాప్ ప్రైవేట్ కాలేజెస్ లో ఈ బ్రాంచ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఏ కేటగిరీకైనా బిలో 50 ర్యాంక్ వస్తేనే ఈ బ్రాంచ్ లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ లో. నెక్స్ట్ బ్రాంచ్ ఈసీఈ బ్రాంచ్ లో ఓసీ కేటగిరీకి ఈ కాలేజ్ లో సీట్ రావాలంటే బిలో 10 ర్యాంక్ వస్తేనే ఈ కాలేజ్ లో సీట్ అనేది మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ అబ్బాయికైనా అమ్మాయికైనా బిలో 10 ర్యాంక్ వస్తే సీట్ అయితే ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బీసీ కేటగిరీలో ఈసీ బ్రాంచ్ లో ఈ కాలేజ్ లో సీట్ రావాలంటే మీకు వచ్చేసి బిలో 100 అయితే ర్యాంక్ రావాలి. బిలో 100 కూడా కాదు, బిలో 50 ర్యాంక్ వస్తేనే హై ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ కాలేజ్ లో సీట్ రానికి. ఇన్ కేస్ బిలో 100 ఉంటే లెస్ ఛాన్స్ అయితే ఉన్నాయి. 429 ర్యాంక్ తో సీట్ అయితే అలొకేట్ అయింది అబ్బాయికి. ఇక్కడ మీరు ఎస్సీ కేటగిరీకి అండ్ అలాగే ఎస్టీ కేటగిరీకి ఎంత ర్యాంక్ రావాలి అంటే బిలో 300 ర్యాంక్ వస్తే ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇన్ కేస్ మీకు బిలో 200 కానీ 100 కానీ ర్యాంక్ వచ్చింటే హై ఛాన్సెస్ అనమాట ఈ కాలేజ్లో సీట్ అయితే రావడానికి. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీకి ఈ కాలేజ్లో రావాలంటే సిఎస్సి బ్రాంచ్ లో బిలో 10 ర్యాంక్ వస్తేనే ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. ఓసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా మీకు బిలో 10 ర్యాంక్ వస్తేనే ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఓసీ కేటగిరీకి కాలేజ్ లో. ఓకే, నెక్స్ట్ బీసీ కేటగిరీ చూసుకున్నట్లయితే బీసీ కేటగిరీకి బిలో 100 కానీ బిలో 50 ర్యాంక్ రావాలన్నమాట. బిలో 50 ర్యాంక్ వస్తే హై ఛాన్స్ అనమాట వచ్చేదానికి ఈ కాలేజ్. ఇన్ కేస్ బిలో 100 అంటే కొన్ని లెస్ ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ బిలో 50 ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళైతే ఈ కాలేజ్ ఆప్షన్ లో పెట్టుకోండి, హై ఛాన్స్ అయితే ఉన్నాయి ఈ కాలేజ్ రానికి. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీలో వచ్చేసి 87 ర్యాంక్ తో అండ్ అలాగే 133 ర్యాంక్ తో సీట్ అయితే అలొకేట్ అయ్యాయి. అండ్ అలాగే ఎస్టీ కేటగిరీలో చూసుకున్నట్లయితే అబోవ్ నీకు 1000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలొకేట్ అయింది గర్ల్స్ కి. అండ్ ఆల్సో ఎస్సీ పిహెచ్పి అనమాట, ఫిజికలీ హ్యాండిక్యాప్ చూసుకున్నట్లయితే కేటగిరీలో 161 ర్యాంక్ తో అలొకేట్ అయింది అనమాట. ఓకేనా. దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి ఎంత ర్యాంక్ రావాలంటే బిలో 200 ర్యాంక్ వస్తే ఈ కాలేజ్ లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఇన్ కేస్ సమ్ కేసెస్ లో హై అమౌంట్ ఆఫ్ ర్యాంక్ తో సీట్ అనేది అలొకేట్ అవుతుంది. ఓవరాల్ గా మనము చూసుకున్నట్లయితే అన్ని బ్రాంచెస్ కి ఓసీ కేటగిరీకి వచ్చేసి బిలో 10 ర్యాంక్ రావాలన్నమాట. బిలో 10 ర్యాంక్ వస్తే ఏ బ్రాంచ్ లో అయినా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బీసీ కేటగిరీకి వచ్చేసి బిలో 50 ర్యాంక్ రావాలన్నమాట. బిలో 50 ర్యాంక్ వస్తేనే ఈ కాలేజీలో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఏ బ్రాంచ్ లో అయినా. ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి వచ్చేసి మీకు బిలో 200 ర్యాంక్ రావాలన్నమాట. బిలో 200 ర్యాంక్ వస్తే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఈ కాలేజీలో సీట్ రానికి. ఓకేనా. దిస్ ఈస్ ద ఎంటైర్ వీడియో ఫర్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రీవియస్ ఇయర్ బ్రాంచ్ వైజ్ అండ్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్. నెక్స్ట్ ఏ కాలేజ్ మీద కట్ ఆఫ్ ర్యాంక్ చేయాలో కామెంట్ అయితే చేయండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.